హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ సండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తమ్ముడు మనకు కామెంట్ పెట్టిండు, అన్న నేను పయనీర్లో భర్తీ అయినా, పయనీర్లో సెలెక్షన్ అయినా, నాకు ట్రేడ్ టెస్ట్ ఉందని చెప్పి నాకు రిజల్ట్స్ అయితే వచ్చినాయి అని చెప్పి పెట్టిండు. తమ్ముడు ట్రేడ్ టెస్ట్లో ఏముంటుందని అంటే, నేను అంటే మన పక్క వాళ్ళు ఉంటారు కదా, అదే పైనీర్ వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత నేను ఈ వీడియో అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మనకు మన ట్రేడ్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళతో డిస్కషన్ చేసి నేను చెప్పింది వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ నీకు చెప్తున్నా తమ్ముడు. ఎట్లా అనంటే, ట్రేడ్ టెస్ట్ అంటే నువ్వు చెప్పలే, అంటే నువ్వు ఏ ట్రేడ్లో నువ్వు అప్లికేషన్ నింపినావో, ఏ ట్రేడ్లో నువ్వు రిజల్ట్ వచ్చింది అనేది చెప్పలే. దాని సరే ఏదైనా కావచ్చు. దీనిలో పైనీర్లో వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఉంటుంది ఒకటి, రెండవది కార్పెంటరు, మూడవది వెల్డరు, మేషన్, పెయింటర్ కూడా ఉంటుంది. మరి వీటిలలో నువ్వు ఏది నింపినావు అనేది చూసుకో తమ్ముడు. దానికి సంబంధించిన ట్రేడ్ టెస్టే ఉంటుంది. ఒకవేళ నువ్వు మేషన్ కానీ నింపి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ప్రాక్టికల్గా కూడా నేను టెస్ట్ చేయవచ్చు, లేదనంటే రిటర్న్లో టెస్ట్ చేయవచ్చు. వాళ్ళ ఇప్పుడు బోర్డు ఇష్టం, అది ఏ విధంగా వాళ్ళు టెస్ట్ చేయాలనేది బోర్డు మీద ఆధారపడి ఉంటుంది ఎట్లా చేయాలని చెప్పి. అదే కార్పెంటర్ అయితే నీకు చెక్కడము అది అవన్నీ దాన్ని ఏమంటారు, సపోజ్కి మన దగ్గర ఇది ఉందనుకో, నేను నా పని ఏంటి క్లర్క్ పని కాబట్టి దీని పేరేంది పెన్ను, దీని పేరేంది పేపరు, ఈ విధంగా అన్నమాట. అదే ఎలక్ట్రీషియన్ అయితే స్కూల్ డ్రైవర్ ఉంటుంది, టెస్టర్ ఉంటుంది, సాకెట్ ఉంటుంది, దాన్ని స్విచ్ ఉంటుంది, వాటిని అడుగుతారు, లేకపోతే వాటిని ఒకసారి నువ్వు కనెక్షన్ ఇచ్చి చూపి అని అంటారు. అదే వెల్డర్ ఉంటే వెల్డింగ్ కొట్టి చూపించమంటారు. పెయింటర్ అంటే సేమ్ అంతే. ప్రతి ట్రేడ్ నువ్వు ఏ ట్రేడ్కి అయితే నువ్వు సెలెక్షన్ అయినావో అదే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. టెన్షన్ తీసుకోక తమ్ముడు, మంచి కాన్ఫిడెంట్ లెవెల్ తోటి పో, అయిపోతుంది, పెద్ద అదేం కాదు. నువ్వు నీకు రిజల్ట్స్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 95% అయిపోయినట్టే. ట్రేడ్ టెస్ట్లో నువ్వు పాస్ అయిపోతావు, నో ప్రాబ్లం, బీ కాన్ఫిడెంట్, వెల్ డన్. పయనీర్ వాళ్ళ డ్యూటీస్ ఎట్లా ఉంటాయనంటే, పయనీర్ వాళ్ళ డ్యూటీలు బెటాలియన్ హెడ్ క్వార్టర్లో ఉంటాయి దాదాపుగా. కాకపోతే ఎక్కడికైనా కంపెనీ మూమెంట్ చేస్తే వాళ్ళతో ఒక ఎలక్ట్రీషియన్ వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళతో బార్డర్ ఏరియాలో కూడా ఒక ఒకవేళ బార్డర్ పోస్ట్లో కంపెనీ డిప్లాయ్ అయి ఉంటే అక్కడికి ఒక ఎలక్ట్రీషియన్ వెళ్ళాల్సి ఉంటుంది. కంపెనీకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయి, ఎలక్ట్రీషియన్ ఉంటాడు. ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటే మేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బార్డర్ నుంచి కిందికి వస్తారు. ఎలక్ట్రీషియన్ కంపల్సరీ బార్డర్లో ఉంటారు. వాళ్ళు టర్న్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటారు. ఒక 3 నెలలు ఒక ఎలక్ట్రీషియన్ ఉండనుకో, తర్వాత చేంజ్ అవుతారు. అట్లాగే కార్పెంటర్, మేషను, కార్పెంటరు, పెయింటరు, వీళ్ళందరూ బెటాలియన్లో ఉంటారు. ఏదైనా నెసెసరీ వర్క్ ఉంటే, పెయింటర్ ఏమైనా రాసేది ఉంది, ఏదైనా బోర్డు రాయాలి, అది రాయాలంటే ఆయన కూడా బార్డర్కి వెళ్ళేసి బోర్డు రాసి వస్తాడు. మేషన్ వెళ్తే మన కట్టేది ఉంటే మేషన్ వెళ్తాడు, ఏమైనా చెక్కేది ఉంటే కార్పెంటర్ పోతాడు. అట్లాగే ఎలక్ట్రీషియన్ అయితే కంపల్సరీ అక్కడ ఉండాల్సి ఉంటుంది. అట్లా అని చెప్పి ఒక బెటాలియన్ 3-4 ఎలక్ట్రీషియన్లు ఉంటారు. ప్లంబర్ కూడా అంతే. ప్లంబర్ అయితే అక్కడ ఏమైనా వర్క్ ఉంటేనే పోయి ప్లంబర్ ఉంటారు, రిక్వైర్మెంట్ని బట్టి. ఒక్కొక్కసారి ఎలక్ట్రీషియన్స్ తక్కువ ఉంటే ఆయన ప్లేస్లో ప్లంబర్ కూడా వెళ్తాడు. ప్లంబర్ వెళ్ళి అక్కడ ఆయనను రీప్లేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రిలీవర్స్ ఉంటారు అన్నమాట. అంతే తమ్ముడు. దాదాపు అయితే ఓవరాల్ డ్యూటీస్ అయితే బెటాలియన్లోనే ఉంటాయి. ఇట్లా తలనొప్పి డ్యూటీలు ఏముండవు. పొద్దున మీరు నార్మల్గా పీటీ అదర్ చేసుకొని వెళ్ళి మీ ట్రేడ్ వర్కే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లైన్ చెక్ చేసుకోవడం అది పైనీర్ వాళ్ళు. మళ్ళీ ఇంకో తమ్ముడు కూడా పెడుతున్నాడు. తమ్ముడు ఏంటి అని అంటే, అన్న నాకు ఈ మెడికల్ ప్రాబ్లం వచ్చింది, నాకు ఏ డాక్టరు అంటే ట్రీట్మెంట్ అవ్వట్లేదు అని అంటే, ట్రీట్మెంట్ ఒకసారి మెడికల్ అడ్వైజరీ తీసుకో తమ్ముడు. అక్కడే మన దగ్గర డాక్టర్ని అడిగి చూడు. ఒకవేళ అవుతుంది, లేకపోతే నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇదే జాబ్ చేయాలని లేదు, మనకి ఇక్కడ ఏది రాసిపెట్టి ఉంటుంది అవుతుంది. ఒకవేళ నీకు రావాలని ఉంటే, నీకు ఆ కారణం చేత నీకు దేవుడి జాబ్ ఇవ్వలేకపోవచ్చు. నీకు సివిల్లో చాలా పనులు ఉన్నాయి. నీకు వేరే సివిల్లో క్లరికల్గా చూడొచ్చు, అంటే క్లర్క్ పోస్ట్ కానీ ఇంకేదన్నా జాబ్ చూసుకో. లేదు అనుకుంటే నువ్వు నీకు ఓన్గా బిజినెస్ బిల్డ్ చేసుకో. బిజినెస్లో ఈరోజు ఎక్కువగా రాణించుతున్నారు యువత, బిజినెస్ కూడా పెట్టుకో. నువ్వు దేంట్లో కూడా ఎప్పుడు ఫస్ట్ అనేది సక్సెస్ మనకు ఏది పెట్టంగానే రాదు, దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే పని అవుతుంది ఎక్కడైనా. కానీ నువ్వు ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. నీ కాన్ఫిడెంట్ లెవెల్ని అప్ పెట్టుకోవాలి. ఎప్పుడు అప్ పెట్టుకొని నువ్వు పని చేసుకోవాలి తమ్ముడు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, జై హింద్.